నా పేరు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్. తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్గా ఉన్నాను. ఇక్కడ ఇంత పెద్ద ఉద్యమానికి మా రెఫర్న అధ్యక్షత వహించిండంటేనే మా సమస్య పరిష్కారం అయింది అని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే వాస్తవానికి 2018లో 67 ఎకరాల విలువైనటువంటి భూమిని బీసీ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చింది 2018లో. ఎందుకు ఇచ్చింది అంటే 2018లో ఈ విలువైనటువంటి భూమి ఇస్తే కరెక్ట్గా ఇది ఎలక్షన్ మూమెంట్లో, రెండోసారి ఎలక్షన్ మూమెంట్లో ఇది జరిగింది అన్నట్టు. వస్తే కనీసం ఈ ఓట్లు దాదాపు 2 కోట్ల పైన ఉన్నటువంటి ఈ జనాభా మొత్తం మా వెంట ఉంటుందని ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో భూమి ఇచ్చింది. దానికి అన్న చెప్పినట్టు జీవో నెంబర్ 20 ద్వారా 60 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందే. కానీ ఇంతవరకు ఈరోజు కూడా దాంట్లో ఒక 15 కోట్లు తప్ప సింగిల్ ఎన్పీ కూడా ఆ అకౌంట్లో లేదు అని నేను పత్రికాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే మా మధ్యనే గొడవ పెట్టి మీరే తన్నుకొని ఆ పొలాన్ని మళ్ళీ, అంటే ఇప్పుడు చూడండి, కోకాపేటలో 1 ఎకరం 173 కోట్లు నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ముదిరాజ్ భవనానికి 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల పొలాన్ని ఇచ్చిండ్రు. అంటే 5 ఎకరాల పొలం అనేది 173 కోట్ల రూపాయల చొప్పున మీరు ఎంతో అంచనా వేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క కుట్ర ఏంది అంటే, ఇప్పుడు మేము కొట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క ట్రస్ట్ను రద్దు చేసి ఆ పొలాన్ని, అంటే ఆ 173 కోట్ల ఎకరం ఉన్నటువంటి 5 ఎకరాల ప్లేస్ని ప్రభుత్వమే గుంజుకొని అవసరమైతే మీకు ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు ఇస్తాము, ఈ 5 ఎకరాలు మాకు వదలండి అనేటటువంటి అంశాన్ని తేవడానికి చేసినటువంటి కుట్రగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజమా, ముఖ్యంగా మా బీసీ నాయకులు ఎంత అమాయకులు అంటే, కోకాపేటలో 5 ఎకరాలు ఇస్తే వాటిని ఉపయోగించుకోకుండా అక్కడ వాళ్ళకు రెంట్కిచ్చి బయట బతుకుతాం అనటం అనేది ఎంత ఘోరము, ఎంత దరిద్రం అనే విషయాన్ని కూడా మా అన్నలకు మా సోదరులకు నేను చెప్తా ఉన్నా. ఆడ కోకాపేటలో చదవాలంటే ఒక సంవత్సరానికి 10 లక్షల రూపాయలు మనం వేరే వాళ్ళకు కట్టాలి. ఆడ 10 లక్షలు కట్టే బదులు ఆ 10 లక్షల విలువైనటువంటి చదువును మనం తీసుకోగలిగితే, మన భూమిలో మనం ఉంచుకోగలిగితే, మన విద్యార్థులకు చదువు చెప్పుకోగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. మీరు ఇచ్చేటటువంటి ఈ నజరానాలు, ఈ పెళ్లి కానుకలు మీరు ఇచ్చేటటువంటి దేనికి ఉపయోగము? సో వాళ్ళకు విద్య వస్తే వాడే డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా, ఇంకో 10 కుటుంబాలు పెరుగుతాయి కదా అనే విషయాన్ని మర్చిపోయి మా బీసీ నాయకులు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఎంతైనా కూడా మీరు మా సోదరులే, ఎంతైనటువంటి మీరు మా అన్నలే. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, దయచేసి మీ విఫల యత్నాన్ని మానుకోండి, కళ్ళు తెరవండి. మీరు చేసే విధానం కరెక్ట్ కాదు. మనల్ని మనం కొట్టుకొని ఈ యొక్క భూమిని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా, మళ్ళీ ఆ భూమి అనేది నారాయణ ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు పోయే విధంగా ప్రభుత్వం గేమ్ ఆడుతుంది. సోదరులారా, మళ్ళొకసారి చెప్తా ఉన్నా, మీరు యొక్క విధానాన్ని మారండి. ఖచ్చితంగా నారాయణ కానీ చైతన్య కానీ ఏ సాఫ్ట్వేర్ వచ్చినా కూడా వీటిని ఖచ్చితంగా వ్యతిరేకించేటటువంటి ఈ యొక్క యువత మన దగ్గర ఉన్నది. ఈ రాష్ట్రంలో అతిపెద్ద జనాభానే మనం ఉన్నాం కదా, మనల్ని విడదీసి మన యొక్క ఆస్తిని కొట్టేయాలని ప్రభుత్వం పన్నాగం పడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మారండి. మన భూమిలో మనమే ఉందాం. మన భూమిలో మన విద్యార్థుల యొక్క భవితకు, మన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుందాం, మన విద్యార్థులకు కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టుకుందాం, మన విద్యార్థులకు ఇంకా గొప్పటువంటి ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ పెట్టుకుందాం. వాళ్ళని బాగా చదివించుకొని విదేశాలకు పంపించుకుందాం. అక్కడి నుంచి వచ్చేటటువంటి విదేశ మార్గద్రవ్యంతో మన కుటుంబాలు బాగుపడతాయి తప్ప మనకి ఇచ్చేటటువంటి 20 లక్షలు 30 లక్షల రెంట్లు అనేది వానికి మనం అమ్ముడుపోవటమే తప్ప వేరేది కాదు. దయచేసి మా పెద్దన్నలారా, ఏ కులమైనా కానీ 36 సంఘాలందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క సమావేశంలో, ఈ పత్రికా సమావేశంలో మీ పేర్లు తీసి మీ యొక్క గొప్పతనాన్ని తగ్గించాలని కూడా మా ఉద్దేశం కాదు, మీ యొక్క పేరును చెడగొట్టాలంటే ఉద్దేశం కూడా మీకు కాదు. దయచేసి అక్రమంగా ఏర్పడినటువంటి ట్రస్టులను కూడా మీరు ఇమ్మీడియట్గా పునఃసమీక్షించండి. కులంలో నిజంగా కష్టపడేటువంటి, కులంలో నిజంగా కులం కోసం పాటుపడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ట్రస్ట్లో చేర్చుకోండి. వారి సమక్షంలో మనం కట్టుకుందాం తప్ప మనం వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గర పోయి చందాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ 3,24 కోట్లు అయితే దాంట్లో 90% మనది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది మనది. మనం ఎవరినో అడుకోవాల్సిన పని ఏంది? మన యొక్క సొమ్మును మనమే కట్టుకుందాము. ఇంతవరకు 60 కోట్లు మనకు దిక్కు లేదంటే ఈ 3,24 కోట్లు ఎక్కడ పోయిందనే విషయాన్ని కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా.
ఈ పెద్దలు కూడా మళ్ళొకసారి ప్రశ్నించాలి. ఇంతవరకు అన్న 50 కోట్లు కూడా లేదు ఆ అకౌంట్లో. దయచేసి ఇంత పెద్ద సమాజానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మోసం, ఆ మోసానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా బీసీ సంఘ నాయకులందరూ కూడా మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గౌరవంగా మీరు ట్రస్టులను పునర్వ్యవస్థీకరించండి. అదేవిధంగా కట్టినటువంటి భవనాలను వేరే వాళ్ళకు లీజు ఇవ్వకుండా మానుకోండి. లేకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమం లేస్తుంది అని ఖబర్దారని మా బీసీ అన్నదమ్ములకు కూడా నేను సవాల్ విసురుతా ఉన్నాను. అంతేకాకుండా మీరు చేసేటటువంటి పని వల్ల మొత్తం కోకాపేటలో ఉన్నటువంటి భూమి మొత్తం కూడా వేరే వాళ్ళ పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా మేము మీడియా ముఖంగా మీకు దండం పెట్టి అవసరమైతే మీకు పాదాభివందనం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మిమ్మల్ని మేము ఎదిరించడానికి కూడా వెనకాడమనే విషయాన్ని కూడా మేము పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా మీరు చేసినటువంటి దోపిడీని ఆపాలి. ఈ ట్రస్టులని కూడా ప్రజాస్వామ్యయుతంగా చేయాలి. ఈ ట్రస్టులన్నీ కూడా మీ అనుచరులై కాదు, మీ సొంత ఆస్తి కాదు. ఇదందరూ కూడా యావత్ బీసీ సమాజానికి. కాబట్టి బీసీ సమాజానికి అందరం కలిసి మనకు కావాల్సినటువంటి డబ్బులను మనం తెచ్చుకొని మనం అద్భుతంగా చేసుకుందాం. 5 కోట్లు వాడు మనకి ఇచ్చేది 5 కోట్లు కాదు, 50 కోట్లు తీసుకుందాం. ఒక్కొక్క సంఘానికి 50 కోట్లు తీసుకొని అద్భుతమైనటువంటి టవర్లు నిర్మించుకుందాం. అద్భుతమైనటువంటి మల్టీ లెవెల్ హాస్పిటల్ నిర్మించుకుందాం. మన సమాజానికి మన హెల్ప్ చేసుకుందాం తప్ప వేరే వాని యొక్క మోచేతు నీళ్లు తాగాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ మాకు ఇంత అవకాశాన్ని, మాకింత మద్దతును కలిగిస్తున్నటువంటి మీ యొక్క తెలంగాణ సమాఖ్యకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.